అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ స్పెషలిస్ట్. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మనము ఒక చిన్న పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఇక్కడికి మీ ముందుకు వచ్చాను. సో మనం వరల్డ్ కిడ్నీ డే అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఆ రోజు వేరియస్ ప్రోగ్రామ్స్ ద్వారా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, టీవీ ప్రోగ్రామ్స్ కానీ వీటి జరపడం వల్ల మనం ఒక అవేర్నెస్ని ఒక నార్మల్ పబ్లిక్లో ఒక కిడ్నీ జబ్బుల గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇది వరల్డ్ వైడ్గా వరల్డ్ కిడ్నీ డే అనేది జరుపుకుంటాము. ఈసారి వరల్డ్ కిడ్నీ డే థీమ్ అనేది కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. సో ఆ కాన్సెప్ట్ పైన మనము ఈరోజు కిడ్నీ వ్యాధుల గురించి, వాటి యొక్క మెయిన్ కారణాలు ఏంటి, వాటి యొక్క వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి టెస్ట్లో మనం కిడ్నీ జబ్బుల్ని తెలుసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మనకు అవైలబుల్లో ఉన్నాయి, వీటి గురించి మనము ఒక బ్రీఫ్గా తెలుసుకుందాం. మన ఇండియాలో చాలా రకాల సర్వేస్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే కిడ్నీ జబ్బులు అనేటివి చాలా కామన్గా ఉంటాయి, కానీ చాలామందికి ఇది తెలియదన్నమాట. సో వేరియస్ సర్వేస్లో తెలిసింది ఏంటంటే మనకి కిడ్నీ జబ్బులు అనేటివి ఒక 10 to 40% ఆఫ్ నార్మల్ పీపుల్లో కిడ్నీ జబ్బుల్ని ఐడెంటిఫై చేశారు. యావరేజ్గా చూస్తే 17% అనేది తెలిసింది. అంటే ప్రతి 10 మందిలో 2కి కిడ్నీ జబ్బు అనేది ఈ సర్వేలో మనకి బయటపడింది. కానీ చాలామందిలో వాళ్ళకి తెలియదన్నమాట. ఎందుకంటే లక్షణాలు అనేటివి కిడ్నీ జబ్బు యొక్క వ్యాధి లక్షణాలు చాలామందికి లేవు. ఇలాంటి వాటిలలో కూడా కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడడానికి కిడ్నీ జబ్బు చాలా ముదిరితే కానీ లక్షణాలు అనేటివి బయటపడవు. సో దానివల్ల ఏంటంటే చాలామంది కిడ్నీ జబ్బు ఉన్నా కానీ టెస్ట్ చేసేంతవరకు అది తెలియదన్నమాట. సో మనకి ఒక టిప్ ఆఫ్ ఐస్బర్గ్, ఒక ఐస్బర్గ్ అనేది సముద్రంలో ఎలా ఉంటుంది, ఆ టిప్పుని ఎలాగైతే మనం చూస్తామో ఆ కిడ్నీ జబ్బు మనం చూసేటువంటి కిడ్నీ జబ్బు యొక్క నెంబర్స్ కూడా అవే అన్నమాట. వాటర్ కింద ఉన్నటువంటి ఐస్బర్గ్ మనకు కనిపించదు. సో అలాగే కిడ్నీ జబ్బు యొక్క చాలా బర్డెన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది. కానీ చాలామందికి అనేది కిడ్నీ జబ్బు ఉన్న లక్షణాలు లేకపోవడం వల్ల చాలామందికి అది తెలియదన్నమాట. సో మనం ఈరోజు కిడ్నీ జబ్బు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క కారణాలు ఏంటి, ఎలా డయాగ్నోస్ చేయాలి, దీని గురించి తెలుసుకుందాం. సో మన ఇండియాలో ఒక 70 to 80% కిడ్నీ వ్యాధి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ తీసుకుంటే వాళ్ళకి మెయిన్గా 2 కారణాలు మనం చూస్తుంటాము. ఒకటేమో షుగరు, ఇంకోటేమో బీపీ, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో ఇవి కంట్రోల్ లేకపోవడం వల్ల చాలామంది కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మిగతా 30%లో మనకి కిడ్నీ స్టోన్స్ కావచ్చు, కిడ్నీలో గడ్డలు కానీ, సిస్ట్లు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే జెనెటిక్ రీజన్స్ వల్ల కొన్ని ఫ్యామిలీస్లో కిడ్నీ జబ్బులు అనేవి నడుస్తుంటాయి. సో ఇవన్నీ కారణాల వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. కానీ ప్రధానమైన 2 కారణాలు ఏంటంటే మనకి షుగరు, బీపీ అన్నమాట. కిడ్నీ వ్యాధుల లక్షణాలకు వచ్చేసరికి ఒక 50% కిడ్నీ ఫంక్షన్ తగ్గేంత వరకు కూడా కిడ్నీ వ్యాధి లక్షణాలు అనేవి బయటపడవు అన్నమాట. 50% కానీ 60% కానీ దానికన్నా ఎక్కువగా డ్యామేజ్ అయినప్పుడే మనకి కిడ్నీ వ్యాధి లక్షణాలు ముఖంలో వాపు రావడం కానీ, కాళ్ళల్లో వాపు రావడం కానీ, ఆయాసం రావడము, రక్తహీనత, బ్లడ్ తగ్గిపోవడం కానీ, ఆకలి తగ్గిపోవడము, వాంతులు రావడము, ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు అనేటువంటిది ఒక 50% కన్నా ఎక్కువగా కిడ్నీ డ్యామేజ్ అవుతేనే ఇవన్నీ బయటపడుతున్నాయి. సో చాలామందిలో మనము రొటీన్గా టెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ పర్పస్ కోసమో, లేదంటే ఏదైనా జాబ్ పర్పస్ కోసమో ఏదైనా టెస్ట్ చేసినప్పుడు కిడ్నీ వ్యాధి అనేది బయటపడుతుంది. కానీ అలాంటి వాళ్ళకి చాలామందిలో సిమ్టమ్స్ ఎలాంటివి బయట కనిపించట్లేదు అనమాట. సో మనము ఈ ఒక పబ్లిక్ అవేర్నెస్ని తీసుకురావడం వల్ల ఎర్లీ స్టేజ్లో మనము కిడ్నీ జబ్బుని కనుక్కోవడం వల్ల వాటిని ఎర్లీ స్టేజ్లోనే మనము కంట్రోల్ చేయగలుగుతాం. ఒక జబ్బు ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక అడ్వాన్స్ స్టేజ్ అనేది వెళ్ళిన తర్వాత మనము ఇప్పుడు కిడ్నీ జబ్బులు అనేది స్టేజ్ 5 స్టేజెస్లాగా డివైడ్ చేస్తాము. సో స్టేజ్ 5 అంటే ఏంటంటే మన కిడ్నీ ఫంక్షన్ అనేది 15% కన్నా తక్కువగా ఉన్నదని దాన్ని స్టేజ్ 5 అంటారు. సో అలాంటి వాళ్ళలో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. యూజువల్గా చాలామందికి అట్లాంటి వాటిలో డయాలిసిస్ కానీ, కిడ్నీ మార్పిడి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మనము అడ్వైస్ చేస్తుంటాము. కానీ మన టార్గెట్ కానీ మన ఎయిమ్ అనేది ఏంటంటే మనం కిడ్నీ జబ్బుని ఎర్లీ స్టేజ్లో కనుక్కోవాలి. కిడ్నీ జబ్బు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో మనం కిడ్నీ జబ్బు రాకుండా ఉండడానికి, కిడ్నీ హెల్త్ని కాపాడుకోవడానికి మనకి మెయిన్గా 7 గోల్డెన్ రూల్స్గా చెప్తారు. మొదటిది ఏంటంటే గుడ్ డయటరీ హ్యాబిట్స్.
మెయిన్గా మనం డైట్లో బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ కావచ్చు, వీటన్నిటి కారణం వల్ల సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోగలుగుతున్నాం. ఫాస్ట్ ఫుడ్లో కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్లో కావచ్చు, నార్మల్గా ఇంట్లో కూడా మనం సాల్ట్ అనేది యావరేజ్ నార్మల్ ఇండియన్ పర్సన్ ఒక 15 to 20 grams ఆఫ్ సాల్ట్ పర్ డే తీసుకుంటారు. యాక్చువల్ WHO రికమెండేషన్ ఏంటంటే ఒక పర్సన్ 4 to 5 grams పర్ డే సాల్ట్ మాత్రమే తీసుకోవాలి. సో నెంబర్ 1 ఈజ్ సాల్ట్ కంట్రోల్ ఇన్ ద డైట్. సెకండ్ ఈజ్ రెడ్యూసింగ్ రెడ్ మీట్. సో నాన్ వెజ్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అన్నమాట. మనము ఫిషెస్ కానీ, ఎగ్స్ కానీ, ఈవెన్ చికెన్ కానీ ఇవన్నీ లిటిల్ అమౌంట్లో తీసుకోవచ్చు. దే ఆర్ రిలేటివ్లీ సేఫ్. బట్ రెడ్ మీట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రెడ్యూస్ ఇట్ టు లీస్ట్ అమౌంట్. థర్డ్ వన్ ఈజ్ ఆయిల్ ఇంటేక్. సో మనము నార్మల్గా చాలామంది పేషెంట్స్ అడుగుతున్నాం, వాళ్ళు చెప్తారు మేము సన్ఫ్లవర్ వాడతాము, సాఫ్రోలో వాడతాము. సో ఏ ఆయిల్ వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనము యావరేజ్గా అయితే ఒక 500 to 600 ml ఆఫ్ ఆయిల్ పర్ పర్సన్ పర్ మంత్ మాత్రమే వాడాలన్నమాట. సో హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని రోజు తింటూ ఉండాలి. సో ఇది డైట్ పరంగా ఇవన్నీ పాటిస్తుండాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వాటర్ ఇంటేక్. సో వాటర్ ఇంటేక్ అనేది నార్మల్ పర్సన్కి అరౌండ్ 2.5 to 3 liters అనేది నార్మల్గా అవసరం ఉంటుంది. హెవీగా వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ స్వెట్టింగ్స్ వస్తాయో వాళ్ళకి ఇంకొక 1/2 liter ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో దాహం వేస్తుంటే మాత్రం వాటర్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా. కానీ యావరేజ్ పర్సన్కి మాత్రం యూజువల్ 2.5 to 3 liters వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ తక్కువ వాటర్ తాగినట్లయితే మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, కిడ్నీ స్టోన్స్. సో ఆఫ్టర్ డైట్, వాటర్ తర్వాత మనకి థర్డ్ వచ్చేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజ్. సో మనకి చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్ కావచ్చు, ఇవన్నిటి వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మనము అలవాటు పడ్డాం. సో దీనివల్ల బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోయింది. సో దీనివల్ల ఏంటంటే మనకి హార్ట్ పైన, కిడ్నీ పైన ఇవన్నీ మనకి స్ట్రెస్ పెరిగేసి ఇవన్నీ దానివల్ల బీపీగా రావడం, షుగర్ రావడము, లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడం ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ 3 డైట్, వాటర్, లైఫ్ స్టైల్ ఇవన్నీ అందరికీ కామన్. నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీ డిసీజ్ ప్రివెన్షన్ బట్ బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ హెల్త్, వీ హ్యావ్ టు ఫాలో దీస్ 3 things. ఫోర్త్ వన్ వచ్చేసరికి షుగర్ కంట్రోల్. సో ఎవరికైతే షుగర్ జబ్బు ఉంది సో వాళ్ళకి షుగర్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, టెస్ట్ చేస్తూ వాటిని కంట్రోల్లో పెట్టుకుంటుంటే మనకి నాట్ ఓన్లీ కిడ్నీ జబ్బు ఎలాంటి జబ్బులు కూడా హార్ట్ పైన కానీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బీపీ కంట్రోల్. సో బీపీ అనేది ఒక ఏజ్ దాటిన తర్వాత అట్లీస్ట్ 40 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఈ బీపీ చేసుకోవడము, షుగర్ చేసుకోవడం అనేది రొటీన్గా చేస్తూ ఉండాలి. సో ఈ 5 తర్వాత 6th వన్ వచ్చేసరికి ఏంటంటే అడిక్షన్స్ అంటే మనకి మెయిన్గా స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చూయింగ్. సో ఇవన్నిటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆల్కహాల్ వల్ల మెయిన్గా హార్ట్ పైన, లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చు, కిడ్నీ జబ్బులు, హార్ట్ జబ్బులు ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. లాస్ట్ వన్, 7th గోల్డెన్ రూల్ ఫర్ కిడ్నీ హెల్త్ ఈజ్ డ్రగ్స్ అండ్ మెడికేషన్స్. సో అన్నెసెసరీగా మనం ఎలాంటి మందులు వాడొద్దు అనమాట. సో ఎలాంటి బ్యాక్ పెయిన్ వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చాయని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వాడడం కానీ, లేదంటే యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం కానీ, లేదంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ మనకు తెలియకుండా వీటిలలో హెవీ మెటల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ డ్రగ్స్ విపరీతంగా అనవసరంగా వాడడం వల్ల కూడా కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుందన్నమాట. సో ఈ 7 గోల్డెన్ రూల్స్ వాడడం వల్ల మనం మన కిడ్నీ హెల్త్ని కాపాడుకోగలుగుతాము. సో మనము కిడ్నీ జబ్బుల్ని ఐడెంటిఫై చేయడం కోసము చాలా రకాల సింపుల్ టెస్ట్లు చాలా అవైలబుల్లో ఉన్నాయి. చిన్న ల్యాబ్స్లో కూడా బ్లడ్ టెస్ట్లో యూరియా, క్రియేటిన్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి, యూరిన్ టెస్ట్లో యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు, దానిలో యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ లీక్ అవుతున్నాయా, యూరిన్లో ఏమైనా ఆర్బీసీస్ ఉన్నాయా, రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయా, పస్ సెల్స్ ఉన్నాయా, ఇవి చూడడం అనమాట. సో సింపుల్ బ్లడ్ టెస్ట్, సింపుల్ యూరిన్ టెస్ట్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు ఒక అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కానింగ్ అనేది చేయడము, కిడ్నీ యొక్క స్కానింగ్లో మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో ఏమైనా గడ్డలు కానీ, సిస్టులు కానీ ఉన్నాయా, ఏమైనా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఏమైనా ఉందా, ఏమైనా కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ సింపుల్ టెస్ట్లో మనకి తెలుస్తుంది అనమాట. సో చాలా రకాల కిడ్నీ జబ్బుల్ని మనకు ఈ చిన్న సింపుల్ టెస్ట్లో మనకి ఐడెంటిఫై చేయగలుగుతాము. చాలా కొద్ది మందికి మనం కిడ్నీ జబ్బు ఏంటి అనేది తెలుసుకోవడానికి కిడ్నీ బయాప్సీ అనేది అవసరం ఉంటుంది. బయాప్సీ అంటే చిన్న పీస్ని తీసి, చిన్న టిష్యూని తీసి మైక్రోస్కోప్లో చూడడాన్ని కిడ్నీ జబ్బు ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కోసము కిడ్నీ బయాప్సీ టెస్ట్ అనేది చాలా కొద్ది మందిలో కూడా అవసరం ఉంటుంది. సో ఈ చిన్న టెస్ట్లలో మనకి చాలా రకాల కిడ్నీ జబ్బుల్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. ఎర్లీ స్టేజ్లో మనము కిడ్నీ జబ్బుని ఐడెంటిఫై చేసినట్లయితే మనము ట్రీట్మెంట్ ఇచ్చేసి మనము వాటిని అరికట్టవచ్చు.
ఫర్దర్గా ఇంక్రీజ్ కాకుండా, జబ్బు తీవ్రత పెరగకుండా మనము చాలా జాగ్రత్తలు పాటించవచ్చు. ఒకవేళ కిడ్నీ జబ్బు మనకి అడ్వాన్స్డ్ స్టేజ్లో తెలిసింది, ఆల్రెడీ కిడ్నీలు 2 చిన్నగా అయిపోయాయి, క్రియేటిన్ ఆల్రెడీ 4, 5 అట్లా ఉంది. సో అట్లాంటప్పుడు మనకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. చాలామంది ఇట్లాంటి వాళ్ళకి బీపీ కంట్రోల్ సరిగ్గా ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉండదు. సో అట్లాంటి వాళ్ళు చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు, స్టేజ్ 5 CKDకి వెళ్ళిపోతారు. అదే నేను ఆల్రెడీ చెప్పినట్టు కిడ్నీ ఫంక్షన్ అనేది 15% కన్నా తగ్గినప్పుడు స్టేజ్ 5 అంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి చాలామందికి కిడ్నీ మార్పిడి కానీ లేదంటే డయాలిసిస్ కానీ అవసరం ఉంటుంది. సో నేను ఈరోజు మీకు చెప్పగలదలుచుకుంది ఏంటంటే, ఎర్లీ స్టేజ్లో మనము కిడ్నీ జబ్బుని కనుక్కుందాము. కిడ్నీ జబ్బుల గురించి అవగాహన పెంచుకోండి, బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ పాటించండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లు నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.